మీ వాళ్ళే ఆడైతే ముచ్చట్లు ఉత్త అంత. ఇక కగారును ఆపండి, చర్చలకు పిలవండి. ఉగ్రవాదులపై యుద్ధాన్ని ఆపారు, మన దేశ పౌరులపై ఆపలేరా? బూటకపు ఎన్కౌంటర్లో పౌరులను చంపద్దు. సినీ రచయిత ఆర్ నారాయణమూర్తి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కగారు పేరుతోని కేంద్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధించి అమిత్ షా ఆధ్వర్యంలో ఇప్పటికే కూడా కర్రగట్టాల నుంచి మొదలు పెడితే ఇటు ఛత్తీస్గఢ్, అటు జార్ఖండ్, అటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు ఎక్కడెక్కడైతే మావోయిస్టు ప్రాంతాలకు సంబంధించి ప్రాబల్యం ఎక్కడా ఉందో అక్కడికి సంబంధించి కీలక నేతలు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులను ఒక్కొక్కరుగా కూడా చనిపోతున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికే పూర్తిగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న కూడా మరొక మావోయిస్టుకు సంబంధించిన అగ్రనేత భాస్కర్కు సంబంధించి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మరో ఎన్కౌంటర్. రాష్ట్ర కమిటీ సభ్యుడైన ఆయనపై 45 లక్షల రివార్డు కొరియర్గా చేరి సీనియర్ నేతగా ఎదిగిన మైలరపు అల్లెడు అంటూ కూడా చూడొచ్చు. ఇక 3 దశాబ్దాల ఉద్యమంలో ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా పొచ్చర్ల అంటూ చూడొచ్చు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన మావోయిస్టు అగ్రనేత అలియాస్ భాస్కర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. 3 దశాబ్దాల క్రితమే పీపుల్స్ వార్ ఉద్యమాలకు ఆకర్షితుడై ఆయన మావోయిస్టు పార్టీలో చేరాడు. ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర్ల గ్రామం. భాస్కర్ మృతి చెందినట్టు తెలియడంతో సొంత గ్రామంలో విషాద ఛాయలు అల్లుకు ఉన్నాయంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాయి. నేనేమంటున్నానంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించి 2 ఆప్షన్స్ ఉన్నాయి. శాంతి చర్చలకు సంబంధించి అనే ఎపిసోడ్ అది ముగిసిపోయిందండి. ఎందుకంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేసి ధర్నాలు రాస్తోరోకో చేసే అంత తీరికగా తెలంగాణ ప్రాంత ప్రజలు లేరు. ఇప్పటికి మా ప్రజలు ఎట్లున్నారు అంటే, కొంతమందికి చెప్తున్నా, కొంతమంది పోరాటం చేయవచ్చు అంటే మాజీ మావోయిస్టులు కానీ సానుభూతి పనులకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన కీలక నేతలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. నిజం ఏంటంటే ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి వాళ్ళ కోసం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తోరోకాలు చేసి నిరసన చెప్పి బంద్ చెప్పి పాటించేంత సీన్ ఇక్కడ లేదు. మావోళ్ళు ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చాలా బిజీగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం విషయంలో అప్పటి యువత వేరు, ఇప్పటి యువత వేరు, ఇది క్లారిటీ. ఇక రెండో విషయానికి సంబంధించి మాజీలకు సంబంధించి అంటే ఎవరైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం. వాళ్ళు మాత్రమే ప్రభుత్వంతో చర్చలు జరపాలని తిరిగితే ప్రభుత్వం పెడచెవున ఇట్లా పేను వారినట్టుగా కూడా పట్టించుకున్న దిక్కు దివానా లేదు. సో అసలు పట్టించుకునే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా అడవులలో ఉండి ప్రాణాలు కోల్పోతారా? అక్కడి నుండి వచ్చి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పనిచేసి ఇక్కడ జరిగే అనేక అసాంఘిక కార్యక్రమాల మీద పోరాటం చేస్తారా? మీరే నిర్ణయించుకోరు. ఎందుకంటే నేను ఒక దాదాపుగా 10-15 మందితో చర్చలు జరిపినప్పుడు కానీ వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వారితో నేను నేరుగా ఇంటరాక్ట్ అయినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, ఈ తెలంగాణలో నినాదం అనేది అడవిలో ఉంది, కానీ అమలుకు మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉంటుంది. వాళ్ళు అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఏమైనా చేయాలి, కానీ వీళ్ళు ఇక్కడ నుండి పోయి ఏదైతే ఎలాంటి ఆలోచన మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకైతే కనబడతలేదు, వినబడతలేదు. సో కగారును ఆపే ఉద్దేశం అయితే భారతీయ జనతా పార్టీకి ఉంటుంది, వాళ్ళు చేస్తారు అన్న నమ్మకం అయితే నాకు 100కు 100% లేదు. వాళ్ళు ఖచ్చితంగా అది కంటిన్యూ చేస్తారు. కేంద్ర కమిటీ సభ్యులకు సంబంధించి కీలక నేతలు కూడా అశోక్కు సంబంధించి, భాస్కర్కు సంబంధించి చాలామంది కీలక నేతలందరినీ కూడా మనం కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రజాక్షేత్రంలోకి రావడమే వాళ్ళ ముందున్న అంశం. ఇంకొకటి ఏంటంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి జాయిన్ అయ్యే విషయంలో కూడా ఇక్కడ ఏ యువత కూడా లేరు. ఇప్పుడున్న టెక్నాలజీకి సంబంధించి అందరూ సమాజంలో హాయిగా బ్రతకడానికి మాత్రమే సిద్ధపడ్డ పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా కగారు ఆగదు. అది నాకున్న సమాచారం మేరకు ఏమున్నా వాళ్ళు బయటికి రావాల్సిందే తప్ప వాళ్ళు అల్లనే ఉంటాం, మేము ఇక్కడికి వస్తాం అనేది అయితే ఎక్కడ కనిపించే అంశం అయితే లేదు.